దిక్కులేని వారికి ఆ దేవుడే దిక్కు అంటారు. నా పరిస్థితి చూస్తున్నావు కదా. నేనే తప్పు చేయకుండానే నన్ను దొంగని చేసి ఆ ఇంట్లో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. ఆ డబ్బుతో నా చెల్లిని చదివిస్తున్నానంటున్నారు. నేను ఈ నిందల్ని భరించలేను. నాకు ఏదో ఒక దారి చూపించు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. రే తారక్, నీలవేణెక్కడ్రా? తను రాదు డాడీ. రాదా? ఎందుకు రాదు? తను మన ఇంట్లో వాళ్ళలా కాదు డాడీ. మానం మర్యాదలు ఉన్న అమ్మాయి. తన మీద పడ్డ నింద చెరిపేసుకునే వరకు ఇక్కడికి రాదు. కాస్త అర్థమయ్యేలా చెప్పరా, అసలేమైంది? డాడీ, తను తన చెల్లిని జాయిన్ చేసిన ఆ స్కూల్ నుంచి టీసీ తీసుకోవాలని ఫిక్స్ అయింది. అది మీకు తెలుసు కదా? అవును. నేను తనకంటే ముందే వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడి టీసీ ఇవ్వకుండా ప్లాన్ చేశాను. ఓకే. ఆ తర్వాత తను కూడా సైలెంట్ అయిపోతుంది అనుకున్నాను. సైలెంట్ అవ్వకపోగా నెక్స్ట్ లెవెల్ డెసిషన్ తీసుకుంది. నెక్స్ట్ లెవెల్ అంటే? మన చెక్కు మార్చి డబ్బు తీసుకెళ్లి స్కూల్లో కట్టిందని బల్ల గుద్ది మరీ చెప్తున్నారు కదా మన జాతి రత్నాలు. ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా నేను ఇంట్లో అడుగు పెట్టనని చెప్పేసింది. ఏంట్రా ఇది? నీలవేణి ఎందుకు ఇలా చేస్తుంది? ఏదో ఆవేశంలో స్కూల్కెళ్ళి టీసీ అడిగింది, వాళ్ళు ఇవ్వమన్నారు. అయిందేదో అయిపోయిందని వదిలేయొచ్చు కదా. డబ్బు తిరిగి ఇవ్వాలనుకోవడం ఏంటి? ఎక్కడి నుంచి తెస్తుంది అంత డబ్బు? అసలు ఇప్పుడు తనని డబ్బు ఎవరు అడిగారు? నేను కూడా ఇలాగే అడిగి కావాలంటే ఆ డబ్బు నేనిస్తానని జ్యోతితో చెప్పాను. కానీ నేనిస్తే తీసుకోదు కదా. మన ఇంట్లో ఉన్న ఈ దండుపాళ్యం గ్యాంగ్ నీలవేణిని చాలా బాధ పెట్టారు. నిజానిజాలు తెలుసుకోకుండా తన మనసుని విరిచేశారు. అందుకే ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా ఈ ఇంట్లో అడుగు పెట్టనని చెప్పేసింది. దొంగతనం చేసిన డబ్బుతో తన చెల్లి చదువుకుంది అనే నింద జీవితాంతం మొయ్యాలా అని బాధపడుతుంది డాడీ. నేను దాని గురించి ఆలోచిస్తున్నానురా. అలాంటి నిర్ణయం తీసుకోవద్దని నీలవేణితో ఉదయం నేను కూడా చెప్పి చూశాను. 2 లక్షలు ఇవ్వడం అంటే అదేమైనా సాధారణమైన విషయమా? తన వల్ల అయ్యే పనేనా? అదంతా నాకు తెలియదు డాడీ. కానీ ఆ 2 లక్షలు తిరిగివ్వకుండా నేను రాను అని స్ట్రాంగ్గా చెప్పేసింది. నేను కూడా ఎంతో చెప్పి కంట్రోల్ చేయడానికి చూశాను డాడీ. నా వల్ల కూడా అవ్వలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. తారక్ రే, ఏదో ఒకటి జరగనివ్వండి డాడీ. ఏంటి ఇది మళ్ళీ కొత్త స్టోరీనా? 2 లక్షలు ఇవ్వకుండా ఆ మేడం ఇంట్లోకి రాదా? నేనసలు నమ్మలేకపోతున్నానే. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది. డబ్బివ్వకుండా ఇంట్లోకి రాను అని చెప్పేంత రోషం పౌరుషం పొడుచుకొచ్చిందా దానికి? ఎక్కడ కొడుతుంది? ఏమండి, దాన్ని ఇంతకు ముందు కూడా చాలాసార్లు చాలా రకాలుగా తిట్టాను, కొట్టాను, అవమానించాను. అయినా సరే అన్నీ దులిపేసుకుని పిల్లలు పెట్టిన పిల్లిలా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండేది. ఇప్పుడు ఈ విషయంలో అంత పౌరుషంగా మాట్లాడుతుంది అంటే నాకేదో డౌట్ వస్తుంది. ఇది నిజంగా అదన్న మాటేనా, లేక తారక్కే మన దగ్గర ఏమైనా తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడా? నువ్వు నీలవేణిని మాత్రమే అర్థం చేసుకోలేదనుకున్నాను, కానీ కన్న కొడుకును కూడా అర్థం చేసుకోలేదని నాకిప్పుడు అర్థమవుతుంది. ఎవరు? నేనా? నేను తారక్ని అర్థం చేసుకోలేదా? హలో సార్, వాడు ఏదైనా పని చేస్తే దానికి ముందేం జరుగుంటుంది, వెనకేం జరుగుంటుంది అని ఖచ్చితంగా అంచనా వేయగలిగిన దాన్ని నేను మాత్రమే. నేనిప్పుడు నా కొడుకు గురించి ఆలోచించట్లేదు. ఈ ఇంటి పని మనిషి, అదే మీ కోడలు నీలవేణి, దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను.
ఏమండి, పెట్టింది తిని ఇచ్చింది తీసుకుని ఒక మూలన పడుండే ఫ్యామిలీ నుండి వచ్చిన దానికి అంత రోషమా? ఇంతకు ముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు మర్చిపోయారా? మన పొలాల్లో ఉంటూ అక్కడ దొరికిన ఆకులు అలములు తింటూ బతికేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూపించిన ఇంట్లోనే ఉంటున్నారు. ఉచితంగా ఫుడ్డు బెడ్డు ఇస్తుంటే తిన్నదరక్క ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టుంది. అంత పౌరుషం ఉన్నదైతే మన డబ్బు మనకిచ్చేసి ఇల్లు ఖాళీ చేసిపోయి రోడ్డు మీద బతకమని చెప్పండి. మనకెందుకు ఈ తలనొప్పంతా? కాదంబరి, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు మాట్లాడే తీరేంటి? నీకైనా అర్థమవుతుందా? నీలో ఉన్న రాక్షసత్వం చూపించడానికి ఇదా సమయం? ఓ, రాక్షసత్వం చూపిస్తున్నానా? అలాగే అనుకోండి. కానీ అలా తల బిరుసున్న దానికి డబ్బు తిరిగిచ్చే దమ్ముండాలి. అలా చేతకన్నప్పుడు నోరు మూసుకునుండాలి. ఎక్కడి నుంచి తెచ్చిస్తుందంటే అంత డబ్బు 10 ఏళ్లలో పాచి పని చేసి తెచ్చిస్తుందా? లేక మళ్ళీ ఇంకెక్కడైనా దొంగతనం చేస్తుందా? అది డబ్బు తిరిగి ఇవ్వలేదని తెలుసు, ఈ ఇంట్లో అడుగు పెట్టదని తెలుసు. ఎక్కడైనా పోయి చావనివ్వండి. దరిద్రం వదిలిందనుకుని ఇకనైనా ప్రశాంతంగా ఉంటాను. ఏంటి డాడీ, ఏంటి ఈవిడ గారి గొంతు ఫస్ట్ ఫ్లోర్ వరకు వినపడుతుంది? నన్ను పడుకోనివరా? డిస్టర్బ్ చేస్తూనే ఉంటారా? ఇలా చూడండి డాడీ, ఈవిడతో మీరు చెప్పండి, నా భార్య, నా నీలవేణి, తను ఇక్కడికి యువరాణిలా తిరిగి వస్తుంది. నేను తీసుకొస్తాను డాడీ, నేను తీసుకొస్తాను. ఆ డబ్బుని తను చెప్పినట్టే తీసుకొచ్చి ఈవిడ మొహాన కొడుతుంది అంతే డాడీ. చూస్తూ ఉండండి, వెరీ సూన్ తను వస్తుంది. వెయిట్ అండ్ వాచ్. గుడ్ నైట్ డాడీ, గుడ్ నైట్, గుడ్ నైట్. అది చూద్దాం. అక్క, జ్యోతి అక్క ఏమన్నా చెప్పిందా? ఇంకా ఫోన్ చేయలేదు. జ్యోతి అక్కని కాకుండా ఇంకెవరిని అడగలేమా? ఈ ఊళ్ళో మనకింకెవరు తెలుసు చెప్పు? మనల్ని నమ్మి ఎవరు అప్పిస్తారు? అన్ని సంవత్సరాలుగా ఉంటున్న మన ఊళ్ళోనే అవసరానికి ఒక 5,000, 10,000 ఇవ్వడానికే అంతగా ఆలోచిస్తారే. అలాంటిది ఈ ఊళ్ళో ఎవరిస్తారే? నిలవేణి, డబ్బు కోసం ఇలా ఇబ్బందులు పడడం కంటే ఏదో ఒకటి చేసి ఆ స్కూల్కి వెళ్ళి ఆ టీసీ ఏదో తెచ్చేస్తే ఏ గొడవ ఉండదు కదే. లేదమ్మమ్మా,